తెలుగు ఫాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రెజెంట్ ప్రపంచంలో ఉన్న సినిమా అభిమానులందరూ కలిసి 'అవెంజర్స్ డూమ్స్‌డే' ఇంకా 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' ట్రైలర్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇలా ట్రైలర్స్‌తోనే ఫ్యాన్స్‌ని పిచ్చెక్కిస్తున్న మూవీస్ లిస్ట్‌లోనే ఈ మధ్య 'హల్క్' సోలో మూవీ వస్తుందని రూమర్స్ అయితే గట్టిగా వస్తున్నాయి. మనకు తెలుసు ఎంసీయూ హల్క్ క్యారెక్టర్‌ని ఎంత డౌన్‌గ్రేడ్ చేసిందని. థోర్ లాంటి గాడ్‌తో ఈక్వల్‌గా ఫైట్ చేయగలిగే ఒక మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని ఎంత వేస్ట్ చేయాలో అంత చేసింది. అప్పుడెప్పుడో 'ఇన్‌క్రెడిబుల్ హల్క్' మూవీ తప్ప హల్క్ సోలో ఫిల్మ్ ఇంకొకటి రాలేదు. ఎంసీయూ ప్రతి మూవీలో హల్క్‌ని ఒక వర్త్‌లెస్ క్యారెక్టర్‌గా చేసి పడేసింది ఎంసీయూ. ఇప్పుడు మళ్ళీ సోలో ఫిల్మ్ అంటున్నారు. కాబట్టి మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి. హల్క్ ఫ్యాన్స్ అందరూ సోలో మూవీస్ కోసం ఎన్నాళ్ళుగానో వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసినంతలో నెక్స్ట్ సాగాలో హల్క్ సోలో మూవీ చూసే అవకాశం ఉంటుందనుకుంటా. హల్క్ సోలో మూవీ కోసం ఛాన్సెస్ ఉన్న స్టోరీ లైన్స్ గురించి మనము మాట్లాడుకుంటే 'ది వరల్డ్ వార్ హల్క్' కామిక్ సరిపోతుంది. మరి ఆ స్టోరీ ఎప్పుడు జరిగిందంటే మనకు 'అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్' మూవీ ఎండింగ్‌లో ఇంకా 'థోర్ రాగ్నరాక్' మూవీలో హల్క్ సకార్ ప్లానెట్ పైకి వెళ్ళినట్టు చూపిస్తారు కదా! అక్కడ తను వెళ్ళాక ఏం జరిగింది? మళ్ళీ ఎర్త్‌కి వచ్చి ఎందుకంత విధ్వంసం చేశాడనేది ఈ స్టోరీ. వరల్డ్ వార్ హల్క్ కామిక్ స్టోరీ. ఈ స్టోరీ లైన్ ముందు ప్లానెట్ హల్క్ అనే స్టోరీ జరుగుతుంది. అందులో ఎర్త్ సూపర్ హీరోస్ అయిన ఇల్యూమినాటి హల్క్ యొక్క స్ట్రెంగ్త్ ఇంకా కోపం చూసి హల్క్‌ని వేరే ప్లానెట్‌కి పంపించాలని డిసైడ్ అవుతారు. హల్క్ భూమిపై ఉండడం చాలా ప్రమాదకరమని భావించిన వాళ్ళు హల్క్‌ని ఒక పీస్‌ఫుల్ ప్లానెట్‌కి పంపించాలని ప్లాన్ చేస్తారు. కానీ హల్క్‌ని తీసుకెళ్తున్న స్పేస్ షిప్ అనుకోకుండా సకార్ అనే ప్లానెట్‌లో క్రాష్ ల్యాండ్ అవుతుంది. సకార్ ప్లానెట్ పూర్తిగా మాన్స్టర్స్, స్లేవ్స్ మరియు గ్లాడియేటర్స్‌తో నిండిపోయి ఉంటుంది. ఈ ప్లానెట్‌లో హల్క్ తన స్ట్రెంగ్త్‌తో మాత్రమే సర్వైవల్ అవ్వలేడు. ఇక్కడ బ్రూస్ బ్యానర్ యొక్క ఇంటెలిజెన్స్ కూడా హల్క్‌కి తోడవుతుంది. సకార్‌లో బ్రతకాలంటే హల్క్ స్ట్రెంగ్త్‌తో పాటు బ్యానర్ యొక్క ఇంటెలిజెన్స్ కూడా అవసరం అవుతుందని అర్థం. అక్కడ హల్క్ గ్లాడియేటర్‌గా పోరాడుతూ ఒక్కొక్కరిని ఓడిస్తూ ప్లానెట్‌లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇంకా స్ట్రాంగెస్ట్ గ్లాడియేటర్‌గా పేరు తెచ్చుకుంటాడు. మొదట హల్క్ వార్ బౌండ్ మెంబర్స్‌తో కలిసి సకార్‌లో రెబాలియన్‌ని స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే రెడ్ కింగ్ అనేవాడు చాలా క్రూరమైన వాడు. అతను ప్రజలను స్లేవ్స్‌గా చూస్తూ గ్లాడియేటర్ ఫైట్స్‌ని నిర్వహిస్తూ సకార్‌ని పూర్తిగా నాశనం చేస్తూ ఉంటాడు. హల్క్ రెవల్యూషన్ వల్ల రెడ్ కింగ్ ఎంపైర్ అనేది నెమ్మదిగా కొలాప్స్ అవుతుంది. హల్క్ ఆర్మీ ఒక్కొక్క సిటీని క్యాప్చర్ చేస్తూ చివరికి రెడ్ కింగ్ క్యాపిటల్ వరకు చేరుకుంటారు. ఫైనల్ బ్యాటిల్ స్టార్ట్. రెడ్ కింగ్‌కి హల్క్ స్ట్రెంత్ గురించి బాగా తెలుసు. అందుకే అతను హల్క్‌ని డైరెక్ట్‌గా ఎదుర్కోవడానికి భయపడతాడు. హల్క్‌ని ఓడించడానికి టెక్నాలజీ మరియు వెపన్స్‌ని యూజ్ చేయాలని డిసైడ్ అవుతాడు. హల్క్ ప్యాలెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రెడ్ కింగ్ ఒక పవర్‌ఫుల్ ఆర్మర్ సూట్‌ని ధరించి హల్క్‌ని ఎదుర్కొంటాడు. మొదట రెడ్ కింగ్ తన ఎనర్జీ వెపన్స్‌తో హల్క్ పైన నాన్ స్టాప్ అటాక్స్ చేస్తూనే ఉంటాడు. భారీ బ్లాస్ట్‌లు జరిగినా కానీ హల్క్ మాత్రం ముందుకు నడుస్తూనే ఉంటాడు. హల్క్ తన దగ్గరకు వస్తున్నాడని చూసి రెడ్ కింగ్ తన సోల్జర్స్‌కి హల్క్ పైన ఫైర్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. కానీ హల్క్ అందరిని సులభంగా ఓడిస్తాడు. దీంతో రెడ్ కింగ్ తన బిగ్గెస్ట్ వెపన్ అయిన స్పైక్స్‌ని యాక్టివేట్ చేస్తాడు. స్పైక్స్ అంటే సకార్ ప్లానెట్ అంతటా భూమి కింద ఎనార్మౌస్ ఎనర్జీ స్పైక్స్ దాగి ఉంటాయి. వీటిని యాక్టివేట్ చేస్తే ప్లానెట్ మొత్తం నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. రెడ్ కింగ్ హల్క్‌ని చంపడానికి ఈ స్పైక్స్‌ని ఉపయోగించాలని ట్రై చేస్తాడు. అయితే హల్క్ తన ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్‌తో ఆ స్పైక్స్‌ని ఆపడానికి ట్రై చేస్తాడు. హల్క్ ఎంత కోపంగా మారుతున్నాడో అంత పవర్ఫుల్‌గా మారుతూ ఉంటాడు. ఇద్దరి మధ్య బ్యాటిల్ అనేది చాలా బ్రూటల్‌గా మారుతుంది. హల్క్ చివరికి రెడ్ కింగ్ ఆర్మర్‌ని పూర్తిగా నాశనం చేస్తాడు. ఆర్మర్ లేకుండా మిగిలిపోయిన రెడ్ కింగ్ హల్క్ ముందు బలహీనంగా మారిపోతాడు. అప్పుడు హల్క్ చాలా కోపంగా ఉన్నప్పటికీ రెడ్ కింగ్‌ని వెంటనే చంపడు. హల్క్ అతనికి సరెండర్ అయ్యే అవకాశం ఇస్తాడు. కానీ రెడ్ కింగ్ చివరికి ప్రయత్నంగా మళ్ళీ హల్క్‌పై అటాక్ చేయడానికి వెళ్తాడు. దాంతో హల్క్ ఒక భారీ పంచ్‌తో రెడ్ కింగ్‌ని ఓడిస్తాడు. అయితే కామిక్ వర్షన్‌లో రెడ్ కింగ్ చివరికి హల్క్ చేతిలో కాకుండా తానే యాక్టివేట్ చేసిన స్పైక్స్ వల్ల చనిపోతాడు. అతని అహంకారం మరియు దురాశే అతని మరణానికి కారణమవుతుంది. ఈ విజయం తర్వాత సకార్ ప్రజలు హల్క్‌ని తమ కింగ్‌లా అంగీకరిస్తారు. ఆ తర్వాత హల్క్ కైరాతో కలిసి సకార్‌కి రూలర్‌గా అవుతాడు. ఆ తర్వాత హల్క్ తన ఫ్రెండ్స్,
తన వైఫ్ కైరాతో కలిసి చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. కానీ హల్క్‌ని సకార్‌కి తీసుకొచ్చిన స్పేస్ షిప్ ఒక్కసారిగా పేలిపోతుంది. ఆ ఎక్స్‌ప్లోజన్ వల్ల లక్షలాది మంది చనిపోతారు. అలాగే హల్క్ వైఫ్ కైరా మరియు తన అన్‌బోర్న్ చైల్డ్ కూడా చనిపోతారు. దాంతో హల్క్ పూర్తిగా కోపంతో రగిలిపోయాడు. తన ఫ్యామిలీ చావుకి కారణం ఎర్త్ హీరోస్ అనుకుంటూ రివెంజ్ కోసం ఎర్త్‌కి బయలుదేరుతాడు. ఎవరైతే హల్క్ తన ఫ్రెండ్స్ అనుకున్నాడో వాళ్ళే తనని స్పేస్‌లోకి పంపించారు. ఇప్పుడు తన ఫ్యామిలీ చావుకు కూడా వాళ్ళే కారణమని హల్క్ అయితే బలంగా నమ్ముతున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ స్టోరీలో అయితే మనం డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీ నుండి కోరేది ఒక లైకు, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. ఈ కామిక్ బిగినింగ్లో నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ సెంటర్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఆఫీసర్స్కి ఒక అన్నోన్ డిస్ట్రెస్ సిగ్నల్ అయితే వస్తూ ఉంటుంది. మరోవైపు మూన్ సర్ఫేస్ పై హల్క్, బ్లాక్ బోల్ట్ ఇద్దరు ఎదురెదురుగా నిలబడి ఉంటారు. హల్క్ వెంటనే బ్లాక్ బోల్ట్ పై అటాక్ చేస్తాడు. కానీ బ్లాక్ బోల్ట్ మెల్లిగా ఎనఫ్ అని చెప్తాడు. బ్లాక్ బోల్ట్ వాయిస్ పవర్ వల్ల భారీ షాక్ వేవ్ ఏర్పడుతుంది. ఈ అటామిక్ లెవెల్ పవర్ని హల్క్ ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మొదట్లో హల్క్ ఆ అటాక్స్ని తట్టుకోలేకపోతాడు. అయినా కానీ హల్క్ మళ్ళీ లేచి బ్లాక్ బోల్ట్పై దాడి చేస్తాడు. చివరికి హల్క్ బ్లాక్ బోల్ట్ని ఓడిస్తాడు. అయితే లేటర్ కామిక్స్లో హల్క్ ఎదుర్కొన్న బ్లాక్ బోల్ట్ అసలు బ్లాక్ బోల్ట్ కాదని, అది ఒక ఇంపోస్టర్ అని రివీల్ అవుతుంది. అంటే హల్క్ ఓడించిన వాడు బ్లాక్ బోల్ట్ కాదు. కొన్ని వర్షన్స్లో అది స్క్రల్ అని లేటర్గా అయితే రివీల్ చేశారు. ఇంకోవైపు స్పేస్ సెంటర్లో సిగ్నల్ అయితే ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది. అలాగే టోనీ స్టార్క్ ఇప్పుడు షీల్డ్ యొక్క డైరెక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. స్టార్క్ యుఎస్ ప్రెసిడెంట్తో మాట్లాడుతూ శాటిలైట్ని ఏదో ఢీకొట్టింది, వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్తాడు. కానీ ప్రెసిడెంట్ అప్పటికి చాలా ఆలస్యమైందని అంటాడు. మరోవైపు హల్క్ ఎర్త్ మొత్తం తన మెసేజ్ని బ్రాడ్కాస్ట్ చేస్తాడు. హల్క్ హ్యూమన్స్తో మాట్లాడుతూ, నేను ఇక్కడికి స్మాష్ చేయడానికి వచ్చాను, కానీ నేను ఎందుకు స్మాష్ చేయడానికి వచ్చానో మీరు తెలుసుకోవాలి. మీరు ఎవరినైతే సూపర్ హీరోస్ అనుకుంటున్నారో వాళ్ళని నేను మాన్స్టర్స్ అంటాను. వాళ్ళు నన్ను చంపడానికి స్పేస్లో వదిలేశారు. అయినా నేను వాళ్ళని క్షమించాను. కానీ ఇప్పుడు వాళ్ళ వల్ల నాకు కావాల్సిన వాళ్ళందరినీ కోల్పోయాను. ఆ తర్వాత హల్క్ తన వార్ బౌండ్ మెంబర్స్ని కూడా పరిచయం చేస్తాడు. తర్వాత హల్క్ ఇలా అంటాడు, మీకు 24 గంటలు సమయం ఇస్తున్నాను. ఈ సమయంలో మీరు సిటీని మొత్తం ఖాళీ చేయాలి. నేను తిరిగి వచ్చినప్పుడు ఐరన్ మ్యాన్, మిస్టర్ ఫెంటాస్టిక్, డాక్టర్ స్ట్రేంజ్ మరియు బ్లాక్ బోల్ట్ నా ముందు ఉండాలి. లేకపోతే వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పి హల్క్ ఓడించిన బ్లాక్ బోల్ట్ని చూపిస్తాడు. ఈ బ్రాడ్కాస్ట్ చూసిన టోనీ స్టార్క్, డాక్టర్ స్ట్రేంజ్ మరియు రీడ్ రిచర్డ్స్ కలిసి సిచ్యువేషన్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ బీయింగ్స్లో ఒకడైన రాబర్ట్ రైనాల్డ్స్ ఏకేఏ సెంట్రీని కలుస్తారు. టోనీ స్టార్క్ హల్క్ని ఆపగలిగేది సెంట్రీ మాత్రమే అని నమ్ముతాడు. కానీ సెంట్రీ తన పవర్స్ని యూజ్ చేయడానికి భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే తనలో దాగి ఉన్న డార్క్ పర్సనాలిటీ వాయిడ్ బయటకు వస్తుందని అతనికి భయం ఉంటుంది. కొన్ని వారాలుగా సెంట్రీ ఇంటి నుండి బయటకు రాడు. టోనీ స్టార్క్ రిక్వెస్ట్ చేయడంతో సెంట్రీ హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. కానీ చివరి క్షణంలో కూడా అతను వెనక్కి తగ్గుతాడు. ఇంతలో సివిలియన్ సిటీని ఖాళీ చేస్తూ ఉంటారు. టోనీ స్టార్క్ కొంతమంది హీరోస్తో కలిసి హల్క్ని ఎదుర్కొంటాడు. కానీ అందరూ సెంట్రీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. టోనీ స్టార్క్ హల్క్తో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. ఐరన్ మ్యాన్ ఫుల్ పవర్ ఆర్మర్ని యూజ్ చేసి హల్క్పై పవర్ఫుల్ అటాక్ చేస్తాడు. ఒక అటాక్ వల్ల హల్క్ దూరంగా ఎగిరిపోతాడు. తర్వాత స్టార్క్ మిసైల్స్ మరియు ఇతర వెపన్స్ని యూజ్ చేస్తాడు. కానీ హల్క్ మళ్ళీ లేచి టోనీ స్టార్క్పై నాన్ స్టాప్ అటాక్ చేస్తాడు. వాళ్ళ బ్యాటిల్ వల్ల సిటీలో చాలా డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఇంతలో షీ హల్క్ బ్యానర్ని కామ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ హల్క్ ఆ మాట అసలు వినడు. షీ హల్క్ కూడా హల్క్ చేతిలో ఓడిపోతుంది. మరోవైపు రీడ్ రిచర్డ్స్ హల్క్ని ఆపడానికి ఒక స్పెషల్ మిషన్ని రెడీ చేస్తూ ఉంటాడు. అంతలో హల్క్ తన వార్ బౌండ్ మెంబర్స్తో బాక్స్టర్ బిల్డింగ్లోకి ఎంట్రీ ఇస్తాడు. వెంటనే స్ట్రోమ్, ఫెంటాస్టిక్ ఫోర్ మరియు ఇతర హీరోస్ ఫైట్లో జాయిన్ అవుతారు. ఈ బ్యాటిల్లో హల్క్ అందరినీ సులభంగా ఓడిస్తాడు. హల్క్ ది థింగ్ని చంపబోతున్న సమయంలో సెంట్రీ వచ్చినట్లు కనిపిస్తుంది. కానీ హల్క్ దానిని పట్టుకొని చూసేసరికి అది నిజమైన సెంట్రీ కాదు, రీడ్ రిచర్డ్స్ తయారు చేసిన ఒక డికాయ్ మిషన్ మాత్రమే. హల్క్ ఆ మిషన్ని డస్ట్రాయ్ చేసి
రీచెస్ పై అటాక్ చేస్తాడు. ఆ తర్వాత ఇన్విన్సిబుల్ ఉమెన్ తన ఫోర్స్ ఫీల్డ్స్తో హల్క్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ హల్క్ ఆమెను కూడా అన్కాన్షియస్ చేస్తాడు. దాంతో ఇన్విన్సిబుల్ ఉమెన్ నిజమైన సెంట్రీకి కాల్ చేసి మేము ఫెయిల్ అయ్యాం, ఇప్పుడు నువ్వు తప్ప ఎవరు హల్క్ని ఆపలేరని చెప్తుంది. అంతలో రిక్ జోన్స్ హల్క్ని ఆపడానికి ట్రై చేస్తాడు. హల్క్ నేను కెప్టెన్ అమెరికా పంపించాడా అని అడుగుతాడు. రిక్ క్యాప్ చనిపోయాడు అని చెప్పడంతో హల్క్ కొద్దిసేపు శాంతిస్తాడు. కానీ అప్పుడే డాక్టర్ స్ట్రేంజ్ హల్క్ మైండ్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. దీనివల్ల హల్క్ కోపం అనేది ఇంకా పెరిగిపోతుంది. మిలిటరీ కూడా హల్క్ని ఆపడానికి ట్రై చేస్తుంది. భారీ స్థాయిలో అటాక్స్ జరుగుతాయి. హల్క్ చాలా డ్యామేజ్ అయినప్పటికీ మళ్ళీ లేచి నిలబడతాడు. డాక్టర్ స్ట్రేంజ్ హల్క్తో మాట్లాడాలని ట్రై చేస్తాడు. కానీ హల్క్ అసలు వినడు. చివరికి డాక్టర్ స్ట్రేంజ్ యాన్షియన్ డీమన్ అయిన జర్మ్ పవర్స్ని యూజ్ చేస్తాడు. జర్మ్ పవర్ వల్ల స్ట్రేంజ్ చాలా పవర్ఫుల్ అవుతాడు మరియు హల్క్ని ఒక్క చేతితో కూడా ఆపగలుగుతాడు. అయినా హల్క్ చివరికి జర్మ్ స్ట్రేంజ్ని ఓడిస్తాడు. ఈ ఫైట్లో డాక్టర్ స్ట్రేంజ్ మేము నిన్ను స్పేస్లోకి పంపాము, కానీ నీ ఫ్యామిలీని మేము చంపలేదు అని చెప్తాడు. అయినా కానీ హల్క్ వినకుండా డాక్టర్ స్ట్రేంజ్ యొక్క చేతులైతే విరిచేస్తాడు. ఇంకోవైపు యుఎస్ ప్రెసిడెంట్ సెంట్రీని కాంటాక్ట్ చేసి ఇప్పుడు నువ్వు మాత్రమే హల్క్ని ఆపగలవు అని చెప్తాడు. ఇంతలో హల్క్ మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ని బ్యాటిల్ ఎరీనాగా చేంజ్ చేస్తాడు. అక్కడ క్యాప్చర్డ్ హీరోస్కి ఒబీడియన్స్ డిస్క్స్ పెట్టి ఒకరితో ఒకరు ఫైట్ చేస్తాడు. టోనీ స్టార్క్ సీక్రెట్లీ వార్ బౌండ్ మెంబర్స్ని కూడా డిసేబుల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంతలో హల్క్ సిటీని డెస్ట్రాయ్ చేయడానికి ఒక జెయింట్ స్పేస్ షిప్ని రప్పిస్తాడు. టోనీ స్టార్క్ చివరిసారిగా హల్క్కి సరెండర్ అవ్వమని వార్నింగ్ ఇస్తాడు. కానీ హల్క్ మాత్రం ఒప్పుకోడు. అప్పుడే సెంట్రీ అయితే గ్రాండ్ ఎంట్రీ చేస్తాడు. సెంట్రీ స్పేస్ షిప్ని డెస్ట్రాయ్ చేస్తూ హల్క్ ముందుకు దూసుకు వస్తాడు. దాంతో మార్వెల్ హిస్టరీలోని ఒక గ్రేటెస్ట్ బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది. హల్క్ మరియు సెంట్రీ ఇద్దరు తమ ఫుల్ పవర్స్ని ఉపయోగిస్తూ ఫైట్ చేస్తారు. వాళ్ళ ఫైట్ వల్ల సిటీ మొత్తం దాదాపు నాశనం అవుతుంది. చివరికి ఇద్దరు తమ లిమిట్స్కి చేరుకొని నార్మల్ ఫామ్స్కి ట్రాన్స్ఫార్మ్ అవుతారు. అప్పుడే హల్క్ యొక్క వార్ బౌండ్ మెంబర్ అయిన మీయిక్ ఒక షాకింగ్ నిజాన్ని అయితే చెప్తాడు. హల్క్ ఫ్యామిలీ చావుకి ఎర్త్ యొక్క సూపర్ హీరోస్ కారణం కాదని, ఒకప్పుడు రెడ్ కింగ్ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు హల్క్ యొక్క స్పేస్ షిప్ని సాబిటైజ్ చేసి ఎక్స్ప్లోజన్ జరిగేలా చేశారని రివీల్ చేస్తాడు. మీకి ఈ విషయం ముందే తెలుసు, కానీ హల్క్ ఎప్పటికీ వారియర్గానే ఉండాలని కోరుకుని ఈ నిజాన్ని అతను దాచిపెట్టాడు. ఈ నిజం విన్న హల్క్ పూర్తిగా షాక్ అవుతాడు. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదని హల్క్ అడుగుతాడు. కోపంతో హల్క్ తన గామా ఎనర్జీని పూర్తిగా అన్లీష్ చేస్తాడు. దీంతో ఎర్త్ మొత్తం ప్రమాదంలో పడుతుంది. ఇదే సమయంలో టోనీ స్టార్క్ ముందుగానే రిపేర్ చేయించిన ఆర్బిటల్ శాటిలైట్స్ని యాక్టివేట్ చేస్తాడు. ఆ శాటిలైట్ హల్క్పై ఫుల్ పవర్ అటాక్ చేయడంతో హల్క్ తీవ్రంగా బలహీనుడవుతాడు. బ్రూస్ బ్యానర్ ఫామ్కి మారిపోతాడు. ఆ తర్వాత టోనీ స్టార్క్ బ్రూస్ బ్యానర్ని ఒక సీక్రెట్ ఫెసిలిటీకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఇంకెక్కడితో ఈ ఈవెంట్ అనేది ఎండ్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను హల్క్ వర్సెస్ వొల్వరైన్ యొక్క ఫైట్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే హల్క్ ఇంకా వొల్వరైన్ మధ్య ఎందుకు ఆ ఫైట్ జరిగింది అని. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.